నమస్తే, వెల్కమ్ టు ఎంఎంఆర్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సిస్టర్ లాంటి ఫ్రెండ్ సురేఖ ఢిల్లీ నుండి వచ్చిందని చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా. తనని అడిగాను అనమాట, మీ పిల్లలకి ఇష్టమైంది ఏం చేసి పెడతావు నువ్వు ఎక్కువగా అని చెప్తే, నేను బెండి చేస్తాను అని చెప్పిందనమాట. సరే మనం కూడా బెండీనే చేసుకుందాం అని చెప్పేసి బెండకాయ కూడా చేస్తున్నాం. ముందు కొంచెం నూనె పోసేసి శనగపిండిని ఇందులో వేయించుతున్నాం అన్నమాట. వేయించిన శనగపిండిని ఈ ప్లేట్లోకి తీసేసుకున్నాము. వాటితో పాటుగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి తీసుకున్నాము. ఈ వేయించిన పల్లీల్ని అలాగే అయినా వేసేయచ్చు, లేదంటే పొడి చేసి వేసేసుకోవచ్చు. నేను పొడి చేసి వేస్తాను తర్వాత అని చెప్పింది. ఈ బెండకాయలు తీసుకుని స్లిట్స్ ముక్కలుగా కోసిన ఈ బెండకాయ ముక్కల్ని ఒక గిన్నెలో తీసేసుకుని వీటిపైన ఇవన్నీ వేసేసి వాటికి చక్కగా మసాజ్ చేసినట్టుగా వాటిని 2 చేతులు పెట్టి కలుపుతూ బాగా పట్టేలాగా కలిపి పెట్టేసింది. ఇంకొక మూకుడులో నూనె పోసి వేడైన తర్వాత దాంట్లో కొంచెం ఇంగువ వేసింది. ఇంగువ వేసిన తర్వాత ఉల్లిపాయలు, మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసి ఒకటి తర్వాత ఒకటి వీటినన్నిటినీ కూడా వేయిస్తూ మంచి కలర్ వచ్చేదాకా ఉంచింది. బెండకాయలతో ఏమేమి రకాలుగా వండుతారు సురేఖ అని అడిగినప్పుడు 2 రకాలుగా వండుతాము. బెండి దో ప్యాజా అన్నట్టు ఉట్టిగా ఉప్పు నిప్పు అంటాం కదా మనం, ఆ రకంగా సింపుల్గా అయినా చేస్తాను. కొంచెం స్పెషల్గా చేయాలన్నప్పుడు ఇలా చేస్తాను అని చెప్పింది. మీరు ఎన్ని రకాలుగా వండుతారని నన్ను అడిగింది. ఇంకా మన లిస్ట్ తక్కువ ఉండదు కదా, చాలా పెద్ద లిస్టే చెప్పేశాను అనమాట. కూర, పులుసు, గ్రేవీ, పచ్చడి, బాజీ, బెండకాయ బాజీ కూడా చేస్తాం కదా అది, ఇంకా రకరకాల పులుసులలో వేసుకోవడాలు, సాంబార్లో వేసుకోవడాలు, ఇన్ని రకాలు చెప్తే అమ్మో ఇన్ని రకాల ఫుడ్సా అనేసి ఆశ్చర్యపోయింది. వాళ్ళు మోస్ట్లీ రోటీస్ తింటారు కాబట్టి ప్రొద్దున ఒక కూర, సాయంత్రం ఒక కూర అలా చేస్తాను. ఏమైనా స్పెషల్ ఉన్నప్పుడే ఇంకా వేరే స్నాక్స్ అలాంటివి చేస్తుంటాను. మీరు చాలా వంటలు వండుకుంటారు, అన్నం తింటారు కదా, అందుకని మీకు రసం కావాలి, సాంబార్ కావాలి, రోటి పచ్చడి కావాలి అని నవ్వేసింది. ఈ బెండకాయలు మంచిగా మగ్గినాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ వేయించిన శనగపిండి అలాగే గ్రైండ్ చేసి పెట్టిన పల్లీల పొడి కూడా ఇందులో వేసేసి మళ్ళీ కలుపుతుంది. ఇలా కాసేపు కలిపి తర్వాత ఈ గిన్నెని దించేసింది. ఇంకా సురేఖ రోటీస్తో పాటు వెజ్ సలాడ్ ప్రతి పూట తప్పకుండా ఇస్తుంది. వంటకి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది, కానీ ఇల్లు అయితే అద్దంలాగా మెరిపిస్తుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.